హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక పొలం దగ్గరకైతే వచ్చానండి. అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ముందు అయితే కొడుతున్నాడు ఒక రైతు. ఆ రైతు ఏ ముందు కొట్టేది మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో మీకు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. బీపీటీ ఊరికి అయితే దోమ ముందైతే కొడుతున్నాడు ఆ రైతు. ఈ పాలెక్కే దశలో అయితే ఉందండి. ఒక్కోటి అంటే ఎన్ని తీసే దశలో ఉంది. దీనికైతే దోమ ముందు అయితే కొడుతున్నారండి. ఏం ముందు కొడుతున్నాడో మీకైతే తెలియజేస్తాను. ఎంత మోతాదో తెలియజేస్తానండి. గిన్నెలు కూడా నీట్గా అయితే కోసేస్తున్నారండి. ఈ రైతు కూడా ఇలాగ కోసుకోవాలండి. దోమ మనకి ఆశించకుండా ఉంటుందండి. గిన్నెలకి గడ్డి ఇలాగైతే కోసుకోవాలి. అట్లా అలవాట్లేదు. టైం ఎక్కువ. ఫ్రెండ్స్, ఒక రైతు పొలంకి అయితే వచ్చున్నాను. చెప్పాను కదా మీకైతే ఒక రైతు కాడికి అయితే వచ్చున్నాను. ఏ ముందు కొట్టేది ఇదేనండి. ఈ ముందు అయితే కొడుతున్నాడు. ఇది ఏం కంపెనీయా, దీని పేరేంది, ఎంత డోసు మీకైతే తెలియజేస్తానండి. ఈ కంపెనీ సంధ్యా గ్రూప్ అండి. మెజిన్. ఇది ముందు కెమెరా కాబట్టి మీకైతే అక్షరాలు తిరగబడి ఉన్నాయి. ఇది మెజిన్ అండి. మెజిన్. దీంట్లో ముందు వచ్చేసి 5 మెట్రోజన్ 50% WGలో అయితే ఉందండి. అతనికి ఆ రైతుకి 2 ఎకరాల పొలం అండి. ఈ 2 ఎకరాల పొలంకి 250 గ్రాములండి ఈ ముందు.
250 గ్రాములు, అంటే 1/4 లీటర్ అన్నమాట. అంటే 1/4 లీటర్ అంటే ఇది ఆయిల్ కాదండి, ఈ గసాల మాదిరిగా ఉంటాయి. మీకైతే చూపిస్తాను. చూడండి, గసాల మాదిరిగా ఉంటాయి. ఈ డబ్బా కూడా మీరు అనుకుంటుంటారు ఇది చెస్ అని, కానీ చెస్ ముందేను ఆ ముందులో ఉండేదే ఈ కెమికల్ దీంట్లో అయితే ఉందండి. డబ్బా కూడా అదే మోడలు, మూత కూడా అదే మోడల్ అండి. ఇది ఎకరాకు వచ్చేసి ఇప్పుడు 2 ఎకరాలకు తెచ్చాడు కాబట్టి 250 గ్రాములు, ఎకరాకు వచ్చేసి దాంట్లో సగం అండి, 125 గ్రాములు ఒక్క ఎకరాకి. దీని రేటు మనం తెలుసుకుంటే సుమారు 600 నుండి 700 లోపల ఉంటుందండి ఎకరాకి. తర్వాత వచ్చేసి ఈ దోమకైతే బాగా పనిచేస్తుందండి. ఆ రైతు కూడా చెప్తున్నాడు దోమకు కూడా బాగా పనిచేస్తుంది, నేను కూడా చాలాసార్లు అయితే కొట్టున్నాను అంటున్నాడు. కంపెనీ కూడా ఇది చెస్ వాళ్ళ కంపెనీయే కాబట్టి మొత్తం వాళ్ళ కంపెనీ అంటే అది సిజంటా వారి చెస్ అండి. ఇది వచ్చేసి సంధ్యా గ్రూప్ అండి, ఇది కంపెనీ. దాంట్లో ఉండే కెమికల్ దీంట్లో కూడా ఉంది. పైమెట్రోజన్ 50%, దాంట్లో కూడా మెట్రోజన్, పైమెట్రోజన్ అయితే దాంట్లో కూడా ఉంటుందండి. రెండిట్లలో ఒకటే. సరే ఫ్రెండ్స్, నేను ఈ ముందు గురించి అయితే మీకైతే తెలియజేశాను. మీరు ఈ ముందు గురించి మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. సరే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.